అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శ్రీశైలంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందింది. వరుసగా ఆలయాల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆలయాలకు వెళ్లేటువంటి భక్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ సర్కార్ విఫలమైందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారనేటువంటి ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఎక్స్ వేదికగా చంద్రబాబు సర్కార్ను నిలదీశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరమని అన్నారు అధినేత జగన్. మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలికి నమస్కారం. క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడతారా? ఏం తినాలి? ఒక్కోని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినా మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు ఆకలి లేదేలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసే లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరో రాముగా శివరాత్రి అయిపోయిన దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ఈ పక్క ముఖ్యమంత్రి నీకు దండం లేని మరి మా సేవ మా పిల్లల బాధ మాది ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. శ్రీశైలంలో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఎక్కడ ఎవరు విఫలమయ్యారనే దానికి సంబంధించి ఆలోచిస్తే మాత్రం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాధ్యత ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ తీసుకుంటారా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారనేటువంటి మాట మహిళ చెప్తున్నటువంటి దాని ప్రకారం పసిపిల్లలతో మేము క్యూలో ఉన్నాము, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉక్కిరిబిక్కిరైపోతున్నాము, సరైనటువంటి నిర్దేశాలు కూడా ఏమీ లేకుండా దీనికి సంబంధించి ఆ దర్శనం క్యూలలో కావచ్చు ఇతరత్ర ఒక టైమింగ్ ప్రకారం కాకుండా విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి మాట. ఆలయ ఈవో ఏమన్నా స్పందిస్తున్నారా దీనికి సంబంధించి? అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు ఆ స్థాయిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేటువంటి మాట. గత సంవత్సర కాలం నుంచి దాదాపు ఒక 4-5 ఘటనలు ఇదే విధంగా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. దర్శనానికి సంబంధించి పర్టికులర్గా విఫలమైంది పాలక మండలి అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి? ఆలయ సిబ్బంది ఏం చెప్తున్నారు దీనిపై? మురళి, శ్రీశైల చరిత్రలోని ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు మనం ఉత్పన్నం కాలేదనే మనం చెప్పుకోవచ్చు. అంటే లెక్కకు మించి దాదాపుగా 2 లక్షల మంది నిన్న ఒక్కరోజే వచ్చారంటే మనం చూసుకోవచ్చు ఎంతటి ఫ్లోటింగ్ ఉందన్నది. ఈ ఫ్లోటింగ్ ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కావచ్చు, అదే విధంగా పాలక మండలి కూడా అంచనా వేయకపోవడం పట్ల ఒక్కసారిగా ఈ భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ కూడా క్యూ లైన్లు ముందుకు సాగకపోవడం, ఇదే క్రమంలో కూడా ఒకవైపు శివసాములను ఇక్కడ క్యూ లైన్ లో మగ్గ
తగలబెట్టి ఎవరైతే విఐపీలు వస్తుంటారో వారికి మాత్రం దర్శనం కల్పించడంతోనే ఒక్కసారిగా ఆగ్రహం బయటకు వచ్చిందని చెప్పొచ్చు. నేపథ్యంలో ఆ క్యూ లైన్ నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితి కేవలం ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లే తలెత్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కేవలం ఒక రోజు మనం చూసుకుంటే 30,000 మందికి మాత్రమే మనం అక్కడ దర్శనం కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అంటున్నారు. కానీ లెక్కకు మించే దాదాపుగా మనం చూసుకుంటే 2 లక్షలకు పైగా కూడా అక్కడ భక్తులు కావచ్చు, శివస్వాములు కావచ్చు ఆ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి. అంటే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకోవాలి, భక్తుల అంచనాని వేయగలగాలి. అయితే ఈ అంచనా వేయడంలో ఎందుకు వీరు విఫలమయ్యారన్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారని చెప్పవచ్చు. ట్విట్టర్ వేదిక కూడా ఆయన సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద మీకు దృష్టి లేదా, ఎందుకు స్పందించడం లేదు, ఇంత సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా శివస్వాముల పైన కూడా గతంలో ఎప్పుడు కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఒక పక్క లాఠీ చార్జ్ అక్కడ జరుగుతా ఉంది, పరిస్థితి అదుపు తప్పుతా ఉంది, దేవాలయాలకు వెళ్లాలంటే భక్తులు భయపడినట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, అదే విధంగా డిప్యూటీ సీఎం కావచ్చు, ఏదైతే కేవలం సమీక్షలకే తూతుమంత్రంగా పరిమితం అవుతున్నారు. కానీ అక్కడ ఈ సంఘటన ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా ఒక్కరు కూడా ఆరా తీయలేదు. అవి కనీసం కన్సర్న్ మంత్రి ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పరిస్థితిని చక్కదిద్దేటువంటి పరిస్థితి చేయలేదు. ఏం జరుగుతా ఉంది? గడిచినటువంటి 2025 సంవత్సరంలో పూర్తిగా చూసుకుంటే ఆలయాల పైన కూడా అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించడంటారు. మనం చూసుకుంటే తిరుపతిలో మనం చూసుకుంటే జనవరి 20వ తారీఖున వైకుంఠ ఏకాదశి రోజున టోకన్ల కోసం క్యూలో ఉన్నటువంటి తొక్కసారి జరిగిందని చెప్పవచ్చు. అక్కడ 6 భక్తులు కూడా మృతి చెందినటువంటి సంఘటన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సింహాచలంలో మనం చూసుకుంటే ఏప్రిల్ 30వ తారీఖున కూడా అక్కడ గోడ కూలిపోవడం, 7 మంది భక్తులు కూడా అక్కడ మృతి చెందినటువంటి సంఘటన కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా కాశీబుగ్గలో కూడా ఇదే విధంగా నవంబర్ 1వ తారీఖున కూడా 9 మంది భక్తులు కూడా మృతి చెందారు. అంటే మనం వరుసగా చూసుకుంటే 2025 సంవత్సరంలో చాలా మంది భక్తులు కూడా ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అక్కడ ఆలయాలు ఈవోలు కావచ్చు, లేకపోతే పాలక మండలి కావచ్చు, వీరందరూ పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వానికి ఏ మాత్రం జవాబుదారితనం ఉంది అన్నదానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు వైసీపీ హయాంలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. భక్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో శ్రీశైలానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్లను కూడా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ నియమిస్తూ వస్తుంది. ఆ పర్యవేక్షణ అన్నది కూడా చాలా పకడ్బందీగా జరిగేది. భక్తుల యొక్క రాకను వాళ్ళు అంచనా వేసుకుని అన్ని ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే పాలక మండలి ఉంది, పాలక మండలి చైర్మన్ అక్కడ ఉన్నారు, తర్వాత ఈఓ ఉన్నారు. ఇంతమంది వ్యవస్థ అక్కడ ఉన్నప్పటికీ కూడా, ఆలయ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎందుకు లోపాలు జరుగుతున్నాయి? క్యూలలో ఉన్నటువంటి భక్తులు, షుగర్ పేషెంట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కనీసం త్రాగునీరు ఆ క్యూలలో అందించకపోవడం పట్ల కూడా అక్కడ వారు ఒక స్థాయిలో మనం చూసుకుంటే అక్కడే మూర్ఛపోయి పడిపోయినటువంటి దుస్థితి ఇప్పుడు నెలకొంది. ఎందుకు వీరు అంటే ప్రతి సంవత్సరం మల్లికార్జున్ ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ స్థాయిలో భక్తులు వస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆలయ అధికారులకు లేదా, లేకపోతే వారు అంచనా వేయలేకపోయారా అనేటువంటి ఒక విషయం. దానికి సంబంధించి ఈ స్థాయిలో ఫ్లోటింగ్ అంటే భక్తుల ఫ్లోటింగ్ అనేది పెరుగుతున్నప్పుడు విఐపీల దర్శనాలని కూడా క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట ఈ విషయంలో ఈవో విఫలమయ్యాడనేటువంటి ప్రధాన విమర్శ. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఈవో ఏమైనా స్పందించారా బయటకు వచ్చి? సంఘటన జరిగింది, లాఠీ చార్జ్ జరుగుతున్న పరిస్థితి అదుపు తప్పుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆలయ చైర్మన్ గానీ, అదేవిధంగా ఈవో గానీ ఈ సంఘటన పైన స్పందించలేదు. కేవలం మీడియాని పిలిచి ఏదైనా విషయం జరిగితే తమ దృష్టికి తీసుకురండి అని చెప్పారే గానీ ప్రెస్ మీట్ పెట్టి అసలు సంఘటన ఈ విధంగా జరిగింది, భక్తులు ఈ విధంగా వచ్చారు, ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఇంతవరకు వివరణ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. తొక్కిసలాట జరిగి పూర్తి స్థాయిలో ఆ భక్తులందరూ కూడా ఆ బారిగేట్లను నుంచి దాటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లిపోయిన సంఘటన జరిగి 3-4 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఆ సంఘటన ప్రాంతానికి ఆ ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు వచ్చేటువంటి సందర్భాలు లేవు. దీని పట్ల కూడా వాళ్ళు స్పందించడానికి, మీడియా ముందుకు రావడానికి కూడా వాడు నిర్లక్ష్యం వహిస్తారని చెప్పవచ్చు. ఎందుకు ఏం జరిగిందన్నది అసలు అంతుపట్టడం లేదని చెప్పవచ్చు. ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శివస్వాములు అయితే ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు మా పైన లాఠీ చార్జ్ చేసే సందర్భాలు లేవు. ఎవరైతే అర్చలక్ష్మిగా ఉన్నటువంటి యుగంధర్ బాబు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని మా పట్ల దురుసుగా వ్యవహరించారు, మా పైన లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి కూడా యువభక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరోపక్క సామాన్య భక్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో సరిగ్గా ఈ దర్శనాలు చేయించడంలో కూడా అంటే భక్తుల
భక్తులకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు సామాన్య భక్తులు కూడా క్యూలలో వెళ్ళేటువంటి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఒకవైపు శివస్వాములు, మరోవైపు సామాన్య భక్తులు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్న మాట వాస్తవము. అంటే 2 లక్షలకు మించి కూడా భక్తులు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో కూడా ఎవరైతే వీఐపీల బ్రేక్ దర్శనాలు ఏవైతే వాటిని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్లోటింగ్ ను దృష్టిలో పెట్టుకోవాలి, అది అంచనా వేయగలగాలి. అక్కడ ఉన్నటువంటి ఈవో ఈ పర్యవేక్షణ అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే లెక్కకు మించి ఆ భక్తులు శివస్వాములు అక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా వాటిని అంచనా వేసి ఏదైతే ఈ వీఐపీ బ్రేక్స్ ఉంటాయో వాటిని కాసేపు నిలుపుదల చేసి ఈ భక్తులు మూవ్ అయ్యేటట్టుగా చూడాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో వీఐపీ సేవలను తరిస్తూ ఉన్నారు, కానీ ఆ సామాన్య భక్తులతో మనకేం అవసరం, ఆ శివస్వాములతో మనకేం అవసరం అన్నట్టుగా వీరు వ్యవహరించిన తీరు క్యూలైన్లో కనీసం త్రాగునీరు కానీ ఇవి కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఉందా అంటే దీనికి సంబంధించి కూడా అధికారులు సైలెంట్గా ఉన్నారనేటువంటి విమర్శ. దీని మీద ఏంటి అంటే అక్కడ ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ లేదా? ముఖ్యంగా దీనిపైన దృష్టి పెట్టాలి. పర్యవేక్షణ అనేది మస్తుగా జరగాల్సిన అవసరం ఉంది. ఆలయ ఈవో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఏ మద్దతు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ వారు క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేషెంట్స్ తో చాలా ఉంటారు. ఎందుకంటే దాదాపు గంటల తరబడి 6 నుంచి 7 గంటల పాటు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు, ఆ శివస్వాములకు దర్శనంకు దగ్గర సమయం పడుతున్నప్పటికీ కూడా అంటే 12 గంటల వరకు వారికి అవకాశం ఇచ్చారు. అంటే 12 గంటల లోపు వీళ్ళు కనుక దర్శనం చేసుకోలేకపోతే అక్కడ నుంచి వెనక్కి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు టైం అయిపోతుంది అన్నది ఒకటి, క్యూ లైన్ లో ఉన్న వారికి కనీసం త్రాగునీరు సరఫరా చేయలేకపోవడం, అంటే లెక్కకు మించి భక్తులు వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా వారికి త్రాగేందుకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పొచ్చు. చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు కూడా ఆ ప్రాంతానికి వస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఆగ్రహానికి గురవటము, పూర్తి స్థాయిలో వారికి సరిగ్గా మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఎంతమంది వచ్చినప్పుడు కూడా వారిని అంచనా వేయగలగాలి పూర్తి స్థాయిలో. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మనం చూసుకుంటే 7 రోజులను కుదించారు చెప్పొచ్చు అధికారులు. అయితే ఈ 7 రోజులు కుదించడం వల్ల ఏమైతుందంటే ఫ్లోటింగ్ అనేది పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. ఒకేసారిగా అంతమంది భక్తులు ఒకేసారిగా వచ్చి శ్రీశైలానికి చేరుకోవడం వల్ల కూడా ఈ ఫ్లోటింగ్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే 7 రోజులు కుదించేటువంటి అధికారులు అంచనా వేయగలగాలి. అంటే ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలా, దానికి తగ్గట్టుగా పోలీసు ఫోర్స్ ఇక్కడ పెట్టుకోవాలన్న ఏర్పాట్లు చేసుకోవాల్సిన పర్యవేక్షించాల్సినటువంటి ఈవో కావచ్చు, అక్కడ పాలక మండలి చైర్మన్ కావచ్చు, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే మహాశివరాత్రి రోజున ఆలయ సిబ్బంది వచ్చేటువంటి భక్తుల్ని నియంత్రించగలరా? ఆ స్థాయిలో ఒకవేళ భక్తుల ఫ్లోటింగ్ పెరిగితే అక్కడ పరిస్థితి ఏంటి? కనీస ఏర్పాట్లు కూడా కరమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలం మహాక్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన కర్ణాటక నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో భక్తులు వస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. కాలినడక మార్గాన కావచ్చు, లేకపోతే ఇతరత్ర పూర్తి స్థాయిలో అక్కడ నియంత్రించేటువంటి పరిస్థితి కానీ, వసతి ఏర్పాట్లు కానీ, దర్శనం సజావుగా జరిగేటువంటి ఏర్పాట్లు అధికారులు చేయగలరా అంటే ఈ ఒక్క సంఘటనతోటి ఆ మహాశివరాత్రి రోజున పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని కూడా భక్తులు ఒక భయాందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ భక్తులనే కాకుండా శివస్వాములకే వారు ఆ విధంగా దర్శనం చేయించలేకపోతే ఇంకా మిగతా వారి పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా పరిస్థితి కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. లాఠీచార్జ్ చేయడం కావచ్చు, భక్తులని పట్టించుకోకపోవడం కావచ్చు, క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి దిక్కు కూడా లేదు, కనీసం ఏర్పాట్లు కూడా అక్కడ చేయలేదంటే పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రంలో ఏ విధంగా ఉందో క్లియర్ కట్గా అర్థమవుతోంది.